హలో ఎవ్రీవన్. మీకు ఆలూ కుర్మా అంటే ఇష్టమా? సో, నా స్టైల్‌లో ఆలూ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్‌లోకి ధనియాలు, మిరియాలు, తెల్లగడ్డ, కొంచెం అల్లం, కొబ్బరి, ఒక 2 పట్టా, లవంగం ముక్కలేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఈ లోపల టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు చాప్ చేసి పెట్టుకోండి. దెన్ స్టవ్ ఆన్ చేసి బాండల్లో నూనె వేసి అది కొంచెం వేగాక, హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పోపు దినుసులన్నీ చిటపటలాడాక దానిలోకి కొంచెం కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ మంచిగా ఒక బ్రౌనిష్ షేడ్కి వచ్చేదాకా వాటిని మంచిగా వేయించుకోండి. సో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట, ఆనియన్స్ టేస్ట్ గ్రేవీలోకి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని, ఇప్పుడు కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేయించి దీనిలో ముందుగా ఉప్పు, పసుపు, కారం, కారం పొడి కొంచెమే వేసుకోండి, బికాజ్ ఆల్రెడీ మనం చిల్లీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసి కలపండి. సో ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది. దీన్ని మెత్తగా స్మాష్ చేస్తూ గరిటెతో కలపండి. దెన్ ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసి ఇది మొత్తం ఈ మిశ్రమం అంతా ఆలూకి పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ కలపండి. మంచిగా ఇలా కలపడం వల్ల ఆలూ అనేది మంచిగా కుక్ అయ్యి ప్లస్ గ్రేవీ ఆలూకంతా పడుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో లిడ్ మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా కలిపేసి, సో కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్స్ అంతా ఆలూకి బాగా గ్రేవీకి మంచిగా పట్టేదాకా ఒక 1 మినిట్ కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. సో ఇలా చేసుకుంటే సింపుల్గా టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ. ప్లీజ్ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో ద టేస్ట్.